సంవత్సరాల నుంచి చైర్మన్ పదవి పురుషులే చేస్తున్నారు. మహిళలకి ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎందుకు అంటే మహిళలు ఉద్యమానికే పనికొస్తారా అంటే చైర్మన్ పదవికి పనికిరారా? ఇంత మట్టికి చైర్మన్ ఇన్ని రోజులు పురుషులు ఉండి ఎక్కడైనా ఒక మహిళకి ఆపద వచ్చిందంటే ఆదుకున్న చైర్మన్ ని గుర్తించి చెప్పాలి. ఎందుకంటే ఆ మహిళల గురించి ఏదైనా వచ్చినా కానీ ఊసెత్తి ఈ రోజు దాకా మాట్లాడిన చైర్మన్ ఎవరు కూడా లేరు. కాబట్టి మహిళలని గుర్తించి ఖచ్చితంగా మహిళలు ఏమి చేస్తారు ఏమి చెయ్యరో వాళ్ళకి గుర్తింపు ఉన్నది. కాబట్టి అట్లాంటి మహిళలని అనగతొక్కి ఈ రోజు పురుషులే అనుభవిస్తున్నారు. కాబట్టి మహిళలకి చైర్మన్ పోస్టు ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మహిళలకి చైర్మన్ పోస్టు ఇవ్వకపోతే ఎక్కడి దాకైనా మేము ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు అంటే 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఆ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మమ్మల్ని వాడుకొని మాతోని అంటే ఉద్యమం ఉన్నది అనగానే రావడము, మేము అందరినీ తీసుకురావడము, అంటే గ్రౌండ్ వర్క్ మేము చేయాలి, వాళ్ళు అనుభవించేది వాళ్ళు. కాబట్టి ఈ రోజు దాకా పురుషులు చేసిండ్రు చాలు. ఇక ఈ 5 సంవత్సరాలన్నా మహిళలకు ఇచ్చిన తర్వాత చూసుకోండి మహిళలు ఏమి చేస్తారు. మహిళలకి ఎక్కడైనా అత్యాచారం జరిగింది అంటే కూడా అక్కడ చైర్మన్ వెళ్ళి ఎక్కడైనా మాట్లాడిన దాఖితాలు ఉన్నాయా? చైర్మన్ పదవి ఒక పెన్షన్ విషయం వచ్చి ఇన్ని రోజులు పెన్షన్ గురించి కూడా ఉద్యమం చేస్తుంటే ఆ చైర్మన్ వికలాంగులుండి వికలాంగులకి నిజంగా ఈ రోజు మనము 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి సీఎం గారితో మాట్లాడిన దాఖితాలు ఉన్నాయా? అట్లాంటి చైర్మన్లు ఉండేందుకు లేకపోవడం ఎందుకు?